రాష్ట్రాల్లో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో మార్కాపురం అటవీ శాఖ సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్కాపురంలోని ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో డిఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యానికి అనుగుణంగా మార్కాపురం అటవీ డివిజన్ నుంచి 8 లక్షల విత్తన గోళాలు తయారు చేయనున్నారు. సీఎం ఉప ముఖ్యమంత్రి పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బందితో పాటు ఎన్జీఓలు, స్థానిక ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రతి చెయ్యి పచ్చదనాన్ని విత్తాలి, ప్రతి హృదయం పచ్చదనాన్ని పెంచాలి, హరితాంధ్ర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి అని డిఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ తెలిపారు. సీడ్ బాల్స్ ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ మనం ఇక్కడ మార్కాపురం జిల్లాలో అటవీ శాఖ ద్వారా మనం ఒక సీడ్ బాల్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేశాము. ఇందులో సీడ్ బాల్స్ ప్రిపరేషన్ అనేది ఒక యాక్టివిటీ మనం అందరం కలిసి చేయాలి అనే ఒక ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేశాం. దీని ఆరిజిన్ ఏంటంటే మన ఆనరబుల్ సీఎం గారు మన ఆంధ్రప్రదేశ్ ఒక గ్రీన్ కవర్ని 50% గ్రీన్ కవర్ బై 2047 ఇయర్ చేయాలనే ఒక టార్గెట్ మనందరికీ ఇచ్చారు. ఆ టార్గెట్ ఒక అచీవ్మెంట్ కోసం మన డిప్యూటీ సీఎం గారు ఒక సీడ్ బాల్ డ్రైవ్ అనేది లాంచ్ చేశారు. ఈ సీడ్ బాల్ డ్రైవ్లో ఒక 2.5 crore సీడ్ బాల్స్ అనేది స్టేట్ వైడ్గా ప్రిపేర్ చేసి ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఈ మంత్లో, అలాగే వర్షాలు వచ్చే లోప ఈ బాల్స్ రెడీ చేసుకొని వీటి డిస్పర్సల్ చేసి మన గ్రీన్ కవర్ ఆఫ్ ద స్టేట్ని పెంచాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. సో ఆ పార్ట్లో ఇవాళ మనం సీడ్ బాల్స్ మార్కాపురం జిల్లాలో మార్కాపురం డివిజన్లో 8 lakh బాల్స్ తయారు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇందులో మేజర్గా ఇది మన పబ్లిక్ అనేది దీన్ని లీడ్ చేయాలి అనే ఒక ఆబ్జెక్టివ్తో మన స్టూడెంట్స్, యూత్ని ఇన్వాల్వ్ చేయాలి అనేది ఒక మెయిన్ ఎయిమ్ పెట్టుకున్నాం.